హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా, అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలోని కేటగిరీ 1 వారికి ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల ముఖ్యాంశాలు లేదా రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాలపైన క్లాస్ అయితే చూడబోతున్నాము. ఇప్పటివరకు మనం 6 క్లాసెస్ చూసుకోవడం జరిగింది. ఇది 7వ భాగము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ లేకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రారంభించారు? హరిత విప్లవం. ఆన్సర్ ఆప్షన్ 1, 1966-67 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఐఆర్టీ అంటే ఏంటి? ఎన్ఐఆర్టీ ఎప్పుడు ప్రారంభించారు? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 3, 1977వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో సరైన క్రమంలో చేయండి. అంటే అవి ప్రారంభించినటువంటి సంవత్సరాలను బట్టి 48వ ఆప్షన్ 3 చూద్దాం. మొదటిది డి. ఏంటి డి? ఏముంది? 14 బ్యాంకుల జాతీకరణ 1969లో చేయడం జరిగింది. తర్వాత బి, ఎన్ఐఆర్డి. దాని తర్వాత ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. తర్వాత డ్వాక్రా. ఈ పథకాలన్నీ కూడా వరుస క్రమంలో ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ వన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1969 జూలై. నెక్స్ట్ వన్, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ఎప్పుడు ప్రారంభించారు? కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం, కేజీబీవై అంటారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 2004 జూలైలో. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజనలో 1999 ఏప్రిల్ 1న ఈ క్రింది పథకాలు విలీనమయ్యాయి. ఏ పథకాలు విలీనమయ్యాయి మరి? చూద్దాం. 51, ఆన్సర్ ఆప్షన్ 3. బి, ABCDEF అన్నీ కూడా ఐఆర్డిపి, టిఆర్వై, ఎస్ఎం, డ్వాక్రా, సిత్రా, గంగా కళ్యాణ్ యోజన, నెక్స్ట్ MWS ఇవన్నీ కూడా స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999 ఏప్రిల్ 1న ఈ పథకాలన్నీ కూడా విలీనం కావడము జరిగింది. నెక్స్ట్ వన్, మేరా గౌన్ మేరా గౌరవ్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? 52, ఆప్షన్ 1, 2015 జూలైలో. ఓకే, నెక్స్ట్ వన్, రోష్ని పథకం ఎప్పుడు ప్రారంభించారు? రోష్ని. ఆన్సర్ ఆప్షన్ 1, 2013 జూన్లో. నెక్స్ట్ వన్, పూరా పథకము స్థానంలో ఇటీవల ఏర్పాటు చేసిన పథకం ఏంటి? పూరా పథకము. 54వ ఆప్షన్ 2, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. నెక్స్ట్ 55 చూద్దాము. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ను ఈ క్రింది ప్రాంతాల్లో అమలు చేస్తారు. ఏ ప్రాంతాలలో? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ. ఏంటది? మైదాన తీర ప్రాంతాలు, నెక్స్ట్ ఎడారి కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇది అమలు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ క్రింద 2012 నాటికి ఎన్ని గ్రామీణ క్లస్టర్లను నెలకొల్పనున్నారు? అంటే లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. 56వ ఆప్షన్ 2, మొత్తం 300. నెక్స్ట్ వన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ క్రింద 2018 నాటికి ఎంత వ్యాయామం చేయనున్నట్లుగా దీన్ని ప్రారంభించినప్పుడే లక్ష్యంగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, 5142. నెక్స్ట్ వన్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్ జయంతిని పురస్కరించుకొని ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఏంటది? సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన.
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. నెక్స్ట్ వన్ చూద్దాం. 59 సంసద్ ఆదర్శ యోజనకు సంబంధించి సరి అయిన అంశము ఏది క్రింది వాటిలో? 59వది ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాము. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఏవేని 3 గ్రామాలలో 2019 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలుపరిచారు. 3 గ్రామాల్లో 2016 నుంచి ఏటా ఒక గ్రామం చొప్పున 2024 నాటికి ప్రతి ఎంపీ 5 గ్రామాలను అభివృద్ధి చేయాలి. నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు గ్రామీణాభివృద్ధి పథకాలకు కేటాయించే నిధులను ఈ పథకానికి వినియోగించవచ్చు. అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్ చూద్దాం. ముద్రా యోజన ఎన్ని కోట్ల మూల నిధితో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎంత? 20,000 కోట్లతో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్. స్వాతంత్ర్య అనంతరము ఇప్పటి వరకు దేశంలో ఎన్నిసార్లు జాతీయ ఆరోగ్య విధానము రూపకల్పన జరిగింది? 61 ఆప్షన్ 4 3 సార్లు. నెక్స్ట్ వన్. దేశంలో మొదటి జాతీయ ఆరోగ్య విధానము ఎప్పుడు చేయడం జరిగింది? ఫస్ట్ టైం 62 ఆప్షన్ 1 1983లో. నెక్స్ట్ దేశంలో రెండవ జాతీయ ఆరోగ్య విధానము ఎప్పుడు చేశారు? 63 ఆప్షన్ 4 2002లో. అదేవిధంగా దేశంలో మూడవ జాతీయ ఆరోగ్య విధానము ఎప్పుడు చేయబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 2015లో చేయడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 2006 ఫిబ్రవరి 2న ఏ జిల్లాలో ప్రారంభించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 65 ఆప్షన్ 2. సో ఎన్ని జిల్లాల్లో మరి అంటే 200 జిల్లాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ICDS అంటారు. సో ఈ క్రింది ఈ సేవలను అందిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 స్త్రీ శిశువుల ఆరోగ్య పరిరక్షణ, తల్లులకు పౌష్టికాహార ప్రయోజనాలు తెలియచేయడము. నెక్స్ట్ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు వైద్య సౌకర్యం కల్పించడము. 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు అదనపు పౌష్టికాహారము సమకూర్చడము. అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్ చూద్దాం. సర్వశిక్ష అభియాన్ పథకము SSA క్రింద ఎంత వయసు పిల్లలకు విద్య అభ్యసించే సౌకర్యాన్ని కల్పిస్తారు? 67వది ఆన్సర్ ఆప్షన్ 3 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు. నెక్స్ట్ వన్. సర్వశిక్ష అభియాన్ పథకం క్రింద 11వ పంచవర్ష ప్రణాళికలో ఎంత వ్యయం చేశారు? 68వది ఆప్షన్ 1 3,134 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ఆమ్ ఆద్మీ యోజన AABY దీనికి సంబంధించి సరికానిది ఏది? సరికానటువంటి అంశము. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రం సరికాదు, అన్ని కరెక్టే. సో ఈ పథకము 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు గల వారికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంది అనేది తప్పు. చూద్దాం. ఇది ఒక సామాజిక రక్షణ పథకము. జనశ్రీ బీమా యోజన పథకం ఆమ్ ఆద్మీ బీమా యోజనలో విలీనం చేయడం జరిగింది. ఈ పథకం కింద 50% నిధులు కేంద్రమే కేటాయిస్తుంది. నెక్స్ట్ వన్. రాజీవ్ ఆవాస్ యోజనకు సంబంధించి సరికానిది ఏది? రాజీవ్ ఆవాస్ యోజన 70 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఓకే, 1 ఏంటి సరికానిది? ఈ కార్యక్రమం ప్రస్తుతం 4 దశల్లో అమలవుతుంది అనేది సరికానిది. ఓకే, మిగతా అన్ని కూడా కరెక్టే. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 50 కోట్లు కేటాయించారు దీనికి. మురికి వాడలు లేని దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే దీని లక్ష్యము. ఈ కార్యక్రమం 2011 జూన్ 2న ప్రారంభించారు. నెక్స్ట్ 71. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM దీనికి సంబంధించి సరి అయిన అంశం ఏది క్రింది వాటిలో? 71 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. సో 50% లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు తెగలవారు ఉంటారు. 15% మైనారిటీ సంబంధించిన వారు ఉంటారు. 3% వికలాంగులు అయితే ఉంటారు. నెక్స్ట్ వన్. జాతీయ గ్రామీణ జీవనోపాధి NRLM ద్వారా ఇందిరా ఆవాస్ యోజన క్రింద మైదాన ప్రాంతాల గృహ నిర్మాణానికి చెల్లించే ఆర్థిక సహాయం ఎంత? 72 ఆన్సర్ ఆప్షన్
త్రీ 70,000 రూపాయలు. ఎంత ఫ్రెండ్స్? 70,000. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి ద్వారా ఇందిరాగాంధీ యోజన క్రింద కొండ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి చెల్లించే ఆర్థిక సహాయము ఎంత? 73. ఆన్సర్ ఆప్షన్ 2 75,000 రూపాయలు. నెక్స్ట్ వన్, డ్వాక్రాలో ఒక బృందంలో సభ్యుల సంఖ్య ఎంత? 74. ఆప్షన్ 2 ఎంత? 10 నుంచి 15 మంది ఉండవచ్చు. ఓకే, 10 నుంచి 15 మంది ఒక బృందములో. నెక్స్ట్ వన్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకమైనటువంటి ఏఈఆర్పి ఎప్పుడు ప్రారంభించారు? 75. ఆప్షన్ 1 1993 అక్టోబర్ 2న. నెక్స్ట్ వన్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకంని మొదట దేశవ్యాప్తంగా ఎన్ని బ్యాంకుల్లో ప్రవేశపెట్టారు? 76. ఆప్షన్ 4 1952 ఫ్రెండ్స్ ఇది. ఓకే, దేశవ్యాప్తంగా 1952. ఓకే, నెక్స్ట్ వన్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకంను ఎంత వయసు గలవారు అర్హులు? సో గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకము ఎంత వయసు గలవారు అర్హులు? 77. ఆన్సర్ ఆప్షన్ 2 18 నుంచి 60. సో ఇక్కడ 76 ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది 1952. ఓకే, సో 1952. సో గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకము ఎంత వయసు గలవారు అర్హులు అంటే 18 నుంచి 60 సంవత్సరాల వారు. నెక్స్ట్ వన్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకము వీరికి సంబంధించినది. ఎవరికి సంబంధించింది? 78. ఆప్షన్ 4 అని దీనికి కూడా సరైనవే. సో క్షామ ప్రాంతాలకు, ఎడారి ప్రాంతాలకు, క్షామం అంటే కరువు. ఓకే, షెడ్యూల్ తెగల ప్రాంతాల వారికి సంబంధించింది, వారే అర్హులు. నెక్స్ట్ వన్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకము ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది? 79. ఆన్సర్ ఆప్షన్ 1 8వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వై క్రింద ఎవరు అర్హులు? ఈ పథక లబ్ధిదారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 18 నుంచి 35 సంవత్సరాల గల వారందరూ కూడా అర్హులే. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజనకు సంబంధించి సరికానిది ఏది? 81. ఆప్షన్ 3 అనేది సరికాదు, మిగతావన్నీ కూడా కరెక్టే. సో 22% షెడ్యూల్ కులాలు తెగల వారికి లబ్ధి చేకూరును. 27% వెనుకబడిన తరగతుల వారికి లబ్ధి చేరును. నెక్స్ట్ 1993 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1978-79 ఆర్థిక సంవత్సరంలో మొదటగా ఎన్ని బ్యాంకులలో ప్రారంభించారు? ఆన్సర్ 2300 బ్యాంకులలో దీన్నైతే బ్లాకులలో, బ్యాంక్ కాదు. సో ఎన్ని బ్లాకులు అంటే 2300 బ్లాకులలో దీన్నైతే అభివృద్ధి చేయడాన్ని మనము చూడవచ్చు, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. సో రూరల్ డెవలప్మెంట్ పైన. సో పంచాయతీ కార్యదర్శికి ముఖ్యంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇతర అంటే కేటగిరీ 1 అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఒక క్లాస్ అయితే ప్రతిరోజు 11 o'clock ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు క్లాస్ అయితే కంపల్సరీగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బై.